సూర్యాపేట జిల్లాలోని గాంధీనగర్ గ్రామం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ గ్రామం నగదు రహిత వ్యాపార లావాదేవీల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలబడింది. గ్రామంలోని ప్రజలు ఎంతో ఉత్సాహంతో గ్రామ అభివృద్ధికి ముందుండి నాయకులకు, అధికారులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా గాంధీనగర్ గ్రామంలో నగదు రహిత కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. 2000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలోని 24 వ్యాపార సంస్థల్లో పేటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. గాంధీనగర్ గ్రామంలోని సుమారు 700 మంది గ్రామస్తులు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల ద్వారా అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఉత్తేజితులైన ఈ గ్రామస్తులు నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో 100% నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడి ప్రయాసపడటం కన్నా నగదు రహిత మార్గంలోకి వెళ్లడమే సులభమని సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మేము ఒక 4 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ కూడా ఒక ఆఫీసర్ను పెట్టి ప్రతి మండలంలో కనీసం 100 మంది వాలంటీర్లను తయారు చేశాము. వారి ద్వారా మొత్తం ఎవరెవరికైతే అకౌంట్లు లేవో వారందరికీ ఓపెన్ చేయించడము, తర్వాత ఎవరెవరికైతే కార్డ్స్ లేవో వారి కార్డ్స్ ఇప్పించడము, తర్వాత వారికి ఈ వ్యాలెట్స్ ఎలా వాడుకోవాలో ప్రతి షాపుకు ఇన్స్టాల్ చేసి స్మార్ట్ ఫోన్ ఉన్న వారికి తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పేసి అవగాహన చేశాము. సూర్యాపేట జిల్లాలోని గాంధీనగర్ గ్రామాన్ని త్వరలోనే అధికారికంగా 100% నగదు రహిత గ్రామంగా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మిగిలిన ప్రాంతాలు కూడా గాంధీనగర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నగదు రహిత లావాదేవీల వైపు మరలాలని పిలుపునిచ్చారు.